హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు చేసేటువంటి మిస్టేక్స్ని కూడా తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకొని వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రతిరోజు టెస్ట్ సిరీస్ అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కూడా లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎవరు కూడా లైక్ చేయట్లేదు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి వద్ద ప్రారంభించనున్న ప్రాజెక్టుకు ఏం పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయగలరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ చేయండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు. ఇది తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్రలోని నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతామని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. దీనికన్నా ముందు ఒకసారి అభ్యర్థులందరూ కూడా ఒకసారి చూడండి. మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నామండి. అవి ఎలా యాక్సెస్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. ఓకేనా, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఇంకో చూసారు కదా, ఈ విధంగా మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయండి. ఓకేనా, చాలా టెస్టులు అయితే వస్తూ ఉంటాయి. అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి టెస్ట్ సిరీస్ అయితే రాయండి. ఇక్కడ చూసారు కదా, గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అలాగే మనకి చాలా గ్రూప్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయండి. ఎవరు కూడా ₹1 చెల్లించకుండా ఈ టెస్ట్ సిరీస్ అయితే రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం ఒక గ్రాండ్ టెస్ట్ అయితే రాసి చూపిస్తాను మీకోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా టెస్ట్లు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఒక టెస్ట్ అయితే క్లిక్ చేశాను. మనకి టెస్ట్ డేట్స్ కూడా వచ్చాయండి, ఎగ్జామ్ డేట్స్ కూడా వస్తాయి. ఈ తక్కువ టైంలోనే ఎక్కువగా రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ అయితే రాస్తూ ఉండండి. మీ యొక్క మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో మాత్రమే మీరు ఫోకస్ అయితే చేయాలి. ఇక్కడ చూసారా, ఒక టెస్ట్ సిరీస్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకో చూసారు కదా, టైం కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మీరు క్వశ్చన్ చదువుకుని ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది. రైట్, ఆల్రెడీ చాలామంది రాసేసుకున్నారు. ఓకేనా, ఎవరు కూడా ఈ అవకాశాన్ని వేస్ట్ చేయొద్దు. ఓకేనా, చాలామంది రాసుకున్నారు. మీరు కూడా రాసుకోవాలన్నట్లయితే గూగుల్లో కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేయండి. లేకపోతే మన ఛానల్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లోని. అందులో మీకు ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. నేను అప్డేట్ చేస్తూ ఉంటాను టెస్ట్ సిరీస్ అనేవి. మీరు ఎటువంటి సెర్చ్ అనేది చేయకుండానే మీకు టెలిగ్రామ్లో మీకు పంపిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ బయోలో ఉండేటువంటి లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో లేదా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, జాయిన్ అయితే చాలు, మీకు టెస్ట్ సిరీస్ అయితే మీకే పంపిస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2023-24 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుంచి ఎంత పరిమాణంలో ఉడకబెట్టిన బియ్యాన్ని సేకరించాలని కేంద్రం నిర్ణయించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 30 LMT. 2023-24 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైనదేది? ఫస్ట్ వన్ చూడండి.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO, జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ GREF యొక్క లోవారీ కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం నిమగ్నమై ఉన్న కూలీల కోసం బీమా పథకాన్ని ప్రారంభించే ప్రాతిపదికకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ పథకం ద్వారా మరణిస్తే వారి కుటుంబాలకు 20 లక్షల బీమాను అందిస్తుంది. అయితే వీటిలో ఏది సరైనదని అడగండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరైనది. మనకి ఇక్కడ చూసుకుంటే ఒకటి మాత్రమే సరైనది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ GREFలో కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం నిమగ్నమైన కూలీల కోసం ఈ బీమా పథకాన్ని ప్రారంభించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ పథకం ద్వారా వారు మరణించినట్లయితే వారి కుటుంబాలకు 10 లక్షల బీమాను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఫస్ట్ వన్, గ్రూప్ ఆఫ్ 77+ చైనా G77+ చైనా 3వ దక్షిణాది సదస్సు ఉగాండాలోని కంపాలలో 21 నుండి 23 జనవరి 2024న జరిగింది. నెక్స్ట్, G77+ చైనా 3వ దక్షిణాది సదస్సు యొక్క థీమ్ లీవింగ్ నో వన్ బిహైండ్. నెక్స్ట్, 1970-71లో భారతదేశం ఈ సమూహానికి అధ్యక్షత వహించింది. అయితే ఈ ప్రకటనలో ఏది సరైనదని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అన్నీ కూడా సరైనవి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. నాడియా కాల్వినో శాంటా మరియా స్పానిష్ ఆర్థికవేత్త మరియు పౌర సేవకురాలు, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 7వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎందుకు తప్పు అంటే ఇది సరికాదనమాట. సరైనది ఏంటి? ఇక్కడ 7వ తీసేసి 8వ అధ్యక్షురాలుగా ఈమె ఎన్నికయ్యారనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్, గైడ్లైన్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ కోచింగ్ సెంటర్ 2024 ప్రకారం కోచింగ్ సెంటర్లను 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోకూడదు. నెక్స్ట్, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాశాఖ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 కూడా సరైనవే. ఓకేనా, 2 కూడా సరైనవే. ఇంకా అభ్యర్థులు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి. ఓకేనా. అలాగే మన ఛానల్ బయోలో ఉండేటువంటి టెలిగ్రామ్ లింక్పై క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు టెస్టులు అనేవి పంపిస్తూ ఉంటాను అన్నమాట. టెస్టులు అనేవి మీకు గ్రూప్లో పెడుతూ ఉంటాను. వాటిని కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా, మీ ఇష్టం. వాట్సాప్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు. మీకు లింక్స్ అయితే బయోలో ఉంటాయి. ఛానల్ పేరుపై అయితే క్లిక్ చేయండి. పేరు పైన క్లిక్ చేశాక మీకు తెలుగులో మ్యాటర్ కనిపిస్తుంది. అందరికీ నమస్కారం అనేసి ఛానల్ పేరుపై క్లిక్ చేస్తే ఛానల్ నేమ్ కిందన మీకు అందరికీ నమస్కారం అనేసి తెలుగులో టైప్ చేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు బయో అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఫస్ట్ వన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. భారతీయ ఎక్స్చేంజీలలో జాబితా చేయబడిన షేర్ల సంయుక్త విలువ $4.33 ట్రిలియన్ చేరుకుంది. నెక్స్ట్, తద్వారా సంయుక్త షేర్ల విలువ $4.29 ట్రిలియన్ ఉన్న హాంకాంగ్ను భారత్ అధిగమించింది. నెక్స్ట్, మొదటి 3 స్టాక్ మార్కెట్లు వరుసగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ చైనా మరియు జపాన్. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు కదా, ఆప్షన్స్ చూసి ఆన్సర్ పెట్టండి.
ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 2 మరియు 3 మాత్రమే. 2 మరియు 3 మాత్రమే సరైనవి. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI బహుళ వాహనాలకు ఒకే ఫాస్ట్యాగ్ ఉపయోగించడం లేదా నిర్దిష్ట వాహనానికి బహుళ ఫాస్ట్యాగ్లను లింక్ చేయడం వంటి వినియోగదారు ప్రవర్తనను నిరుత్సాహపరిచేందుకు ఒక వాహనం ఒకే ఫాస్ట్యాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, ఫాస్ట్యాగ్ మొదటిసారిగా 2017లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది మరియు జారీ చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాలు స్థిర చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఫ్యూచర్ ఇండస్ట్రీ అసోసియేషన్ FIA ప్రచురించిన గణాంకాల ప్రకారం నేషనల్ స్టాక్. నెక్స్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే NSE అంటారు కదా, వర్తకం చేయబడిన ఒప్పందాల సంఖ్య పరంగా 2023లో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్గా అవతరించింది. నెక్స్ట్, NSE వరుసగా 4వ సంవత్సరం టైటిల్ను నిలబెట్టుకుంది. నెక్స్ట్, భారతదేశంలో ఎలక్ట్రానిక్ లేదా స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ను అమలు చేసిన మొదటి ఎక్స్చేంజ్ NSE మాత్రమే. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఒకటోది మరియు మూడోది మాత్రమే సరైనది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో బరాక్ ఒబామాకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ అయితే చూడొచ్చు. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. బరాక్ ఒబామా తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ టైటిల్ వర్కింగ్ వాట్ వీ డూ ఆల్ డే ది మిడిల్ కోసం అత్యుత్తమ వాఖ్యాత విభాగంలో 74వ క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు అనేది తప్పండి. ఓకేనా. బరాక్ ఒబామా తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ టైటిల్ వర్కింగ్ అంటే వాట్ వీ డూ ఆల్ డే ది మిడిల్ కోసం అత్యుత్తమ వాఖ్యాత విభాగంలో 74వ క్రియేటివ్ ఆర్ట్స్ అవార్డును గెలుచుకున్నాడు అనేది తప్పు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ చూడండి. చండీగఢ్ భారతదేశంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్, ఈ పథకం 5% రాయితీ రేటుతో 10 లక్షల వరకు పూచీకత్తు రహిత రుణాన్ని అందిస్తుంది. రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 1 మరియు 2 కూడా సరికావండి. 1 మరియు 2 కూడా సరికావు. మరైతే ఏంటి? భారతదేశంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఓకేనా. ఇక్కడ చండీగఢ్ కాదు, జమ్మూ కాశ్మీర్ అవతరించింది. నెక్స్ట్, ఈ పథకం 5% రాయితీ వడ్డీ రేటుతో 3 లక్షల వరకు పూచీకత్తు రహిత రుణాన్ని అందిస్తుంది. ఓకేనా, 3 లక్షలు అందిస్తుంది అన్నమాట. అయితే ఇది ఎక్కడ ప్రారంభించబడింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, అది. నెక్స్ట్, క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అడిగాడు. ఫస్ట్ వన్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ MORD మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI గ్రామీణ స్వయం సహాయక బృందాలకు SHGS రుణాలు అందించడానికి అవగాహన ఒప్పందం MOUపై సంతకం చేశాయి. నెక్స్ట్, SBI మహిళా స్వయం సహాయక బృందాలు SHGలు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన స్వయం సిద్ధ అనే ప్రత్యేక ఆర్థిక ఉత్పత్తిని ప్రారంభించింది. నెక్స్ట్, మహిళా పారిశ్రామికవేత్తలకు 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ మూడింట్లో సరైనది ఏదని అడిగాడు కదా. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. అన్నీ కూడా మనకి సరైనవేనండి. అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్,
ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. జపాన్కు చెందిన ఫాక్స్కాన్ CEO యంగ్ లియో 2024 సంవత్సరానికి భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను అందుకొనున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఫిషరీస్ కమిటీకి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఫిషరీస్ మేనేజ్మెంట్ SCFM సబ్ కమిటీకి భారతదేశం మొదటిసారి వైస్ చైర్గా ఎన్నికైంది. నెక్స్ట్, SCFM బ్యూరో మొదటి వైస్ చైర్పర్సన్గా డాక్టర్ బాలాజీ ఎన్నికయ్యారు. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు కదా. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ రెండు కూడా సరైనవేనండి. రెండు కూడా సరైనవే. ఓకేనా. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ అయితే ఎప్పటి నుంచైనా రాయడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఎక్కువగా మార్కులు సాధించాలంటే టెస్ట్ సిరీసే మీకు మెయిన్ ఆయుధం అనమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చదివింది ఒక వంతు అయితే దాన్ని మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతున్నారు, మీకు ఎంతవరకు గుర్తుంది అనేది టెస్ట్ చేయాలంటే తప్పకుండా ఒక టెస్ట్ అయితే రాసి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మంచి ఒక టెస్ట్ అయితే రాసి చూడండి. ఓకేనా. రాసిన తర్వాత మీకు స్కోర్ కానీ బాగా వస్తే పర్వాలేదు, రాకపోతే ఇంక మీరు అంతే సంగతులు. ఓకేనా. అందుకనేసి ఎప్పటి నుంచే రాయమంటున్నాను. ఇంకా టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ తక్కువ టైంలో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. డేట్స్ కూడా వచ్చేసాయి కదా మనకి, నెక్స్ట్ మంత్ కదా ఎగ్జామ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ అండ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా. సరదా కాదు ఎవరికి కూడా చెప్పేది. నెక్స్ట్, పెద్ద ఆనకట్టలపై అంతర్జాతీయ కమిషన్ ICOLD అనేది ప్రభుత్వేతర అంతర్జాతీయ సంస్థ. నెక్స్ట్, ICOLD 1928లో స్థాపించబడింది. నెక్స్ట్, దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని పారిస్లో ఉంది. అయితే ఈ ప్రకటనలో ఏవి సరైనవి కావు అని అడిగాడు. ఏవి సరైనవి కాదు, ఈ మూడింట్లో ఏవి సరైనవి కావు అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి అండి. వీటిలో ఏది కాదు. ఓకేనా, అన్నీ కూడా సరైనవే. వీటిలో ఏది కాదు రైట్ ఆన్సర్. నెక్స్ట్, యుఎస్ఏ తీవ్రవాద జాబితా యొక్క రాష్ట్ర పోషక సంస్థను కలిగి ఉంది. ఇందులో కొన్ని దేశాలు ఉన్నాయి. పశ్చిమం నుండి తూర్పు దిశకు దేశాలను అమర్చండి. పశ్చిమం నుండి తూర్పు దిశకు దేశాలని అమర్చి రాయమంట. ఇక్కడ మనకి కొన్ని దేశాలు అయితే ఇచ్చాడు. దక్షిణ సూడాను, సిరియా, క్యూబా, ఇరాను, ఉత్తర కొరియా. వీటిని పశ్చిమం నుండి తూర్పు దిశకు అమర్చి రాయమన్నాడు. ఆప్షన్స్ చూడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఫస్ట్ ఏంటి వస్తుంది మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ కదా. ఫస్ట్ ఏంటి? మూడోది వస్తుందండి. ఫస్ట్ మూడోది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సిరియా వస్తుంది. నెక్స్ట్ ఇరాన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఉత్తర కొరియా వస్తుంది. ఓకేనా, ఉత్తర కొరియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక APEC వేదిక 1989లో స్థాపించబడిన ప్రాంతీయ ఆర్థిక వేదిక. నెక్స్ట్, భారతదేశం సభ్యుడు. నెక్స్ట్, ఇందులో 21 మంది సభ్యులు ఉన్నారు. అయితే క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ ఏంటి? ఒకటోది మూడోది సరైనవి. నెక్స్ట్,
వివాదాస్పద ప్రాంతాలను వైశాల్యాల ఆధారంగా పెరుగుతున్న క్రమంలో అమర్చండి. వివాదాస్పద ప్రాంతాలను వైశాల్యాల ఆధారంగా పెరుగుతున్న క్రమంలో రాయండి అని అడిగాడు. ఇక్కడ మనకి కొన్ని ప్రాంతాలను అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, గాజా స్ట్రిప్, నెక్స్ట్ పశ్చిమ ఒడ్డు, నెక్స్ట్ గోలాన్ హైట్స్, నెక్స్ట్ క్రిమియా. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1ది, 3ది, 4 అంటే 2ది. ఫస్ట్ 1ది ఇది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విద్యాపరమైన శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో సృజనాత్మక నగరం నెట్వర్క్లో భాగంగా శ్రీనగర్ ఎంచుకుంది. నెక్స్ట్ ఇది ఒక సంగీత వర్గానికి సంబంధించింది. నెక్స్ట్ భారతదేశంలో ఇప్పటి వరకు 6 సృజనాత్మక నగరాలు ఉన్నాయి. నెక్స్ట్ మొదటి సృజనాత్మక నగరం వారణాసి. అయితే పై ప్రకటనలో ఏది సరైనది అని అడిగాడండి. ఒకసారి క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. చూసి ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1ది, 3ది సరైనదండి. 1ది, 3ది సరైనది. ఓకేనా. నెక్స్ట్ భారతదేశ ప్రతిపాదనపై UNGA 2023 సంవత్సరాన్ని దేని యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా స్వీకరించింది? దేని యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా స్వీకరించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, మిల్లెట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. SIPRI నివేదిక ప్రకారం ఫస్ట్ వన్ చూడండి. 9 అణుసాయుధ ఆయుధగారాలు రాష్ట్రాలు ఉన్నాయి. 9 అణుసాయుధ ఆయుధగారాలు రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశం కంటే చైనా మరియు పాకిస్తాన్లు ఎక్కువ అణుశాలను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచంలోని అణు ఆయుధాలలో 90% అమెరికా మరియు చైనా కలిగి ఉన్నాయి. అయితే పై ప్రకటనలో ఏది సరైనది కాదు అని అడిగాడు. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3 మాత్రమే సరికాదండి. ప్రపంచంలోని అణు ఆయుధాలలో 90% అమెరికా మరియు చైనా కలిగి ఉన్నాయి అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్రింది ప్రదేశాలను దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చి రాయండి అని అన్నాడు. ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు? ఫస్ట్ వన్ చూడండి, దౌలత్ బెగ్ ఓల్డీ, నెక్స్ట్ కారాకోరం మార్గం, నెక్స్ట్ పాంగోంగ్ సో సరస్సు, నెక్స్ట్ గాల్వన్ లోయ. వీటిని దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చి రాయమంటున్నాడు. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ చేయండి. 3, 4, 1, 2. ఇది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఓకేనా, ఇది వస్తుంది. ఇవి సరైన వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింధు జల ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సింధు జల ఒప్పందం. ఫస్ట్ వన్, తూర్పు నదుల మొత్తం నీరు సట్లెజ్, బియాస్ మరియు రావి భారతదేశానికి కేటాయించబడింది. నెక్స్ట్ పశ్చిమ నదులపై జల విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందం ప్రకారం భారతదేశానికి హక్కు లేదు. అయితే పై ప్రకటనలో సరైనది కాదు. ఏది సరైనది కాదని అడిగాడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 2ది సరికాదు. పశ్చిమ నదులపై జల విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందం ప్రకారం భారతదేశానికి హక్కు లేదనేది సరికాదు. నెక్స్ట్ భౌగోళిక మరియు ఉపగ్రహ సమాచారాన్ని పంచుకోవడానికి క్రింది ఒప్పందాల్లో ఏది ఉద్దేశించబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రాథమిక మార్పిడి మరియు సహకార ఒప్పందం. ఓకేనా. BECA భారతదేశం మరియు US మిలిటరీలు మ్యాపులు, భూ అయస్కాంతం మరియు గ్రావిటీ డేటా, డిజిటల్ ప్రచురణలు, నెక్స్ట్ సాంకేతిక సహాయం మొదలైన వాటితో కూడిన భౌగోళిక మరియు ఉపగ్రహ సమాచారమును పరస్పరం పంచుకోవడానికి అనుమతినిస్తుంది. ఇది US యొక్క అధునాతక
భౌగోళిక మేధస్సును ఉపయోగించడానికి మరియు ఆటోమేటెడ్ వ్యవస్థల యొక్క ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి భారతదేశాన్ని మరియు క్షిపణులు మరియు సాయుధ డ్రోన్లు వంటి ఆయుధాలను అనుమతిస్తుంది. ఇది 2020లో సంతకం చేయబడిందండి. ఓకేనా, ఇదంతా కూడా ఇదేని అండర్లో ఉంటుందంటే BECA. నెక్స్ట్ యుద్ధ్ అభ్యాస్ అనేది కింది ఏ దేశానికి చెందిన ఉమ్మడి సైనిక వ్యాయామం? యుద్ధ్ అభ్యాస్ అనేది కింది ఏ దేశానికి చెందిన ఉమ్మడి సైనిక వ్యాయామం? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ సంస్థ ప్రపంచ లింగ వ్యత్యాస నివేదికను విడుదల చేసింది? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అండి, WEF మనకి ప్రపంచ లింగ వ్యత్యాస నివేదికను విడుదల చేసింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక మొదటిసారిగా 2006లో, ఓకేనా, 2006లో మనకి ప్రపంచ ఆర్థిక వేదిక ద్వారా ప్రచురించబడింది. ఓకేనా, దీని ద్వారా ప్రపంచ ఆర్థిక వేదిక ద్వారా ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక అనేది లింగ సమానత్వాన్ని కొలవడానికి రూపొందించిన సూచిక. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నాటోలో సభ్యత్వం లేని దేశం ఏది? సభ్యత్వం. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి, ఉక్రెయిన్ అంటారు కదా. నెక్స్ట్ ఉక్రెయిన్ నాటోలోని సభ్యుడు కాదు. నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 30 ఉత్తర అమెరికా మరియు యూరోపియన్ దేశాల రాజకీయ మరియు సైనిక కూటమి. నాటో యొక్క ఉద్దేశం రాజకీయ మరియు సైనిక మార్గాల ద్వారా దాని సభ్య దేశాల భద్రత మరియు స్వేచ్ఛకు హామీ ఇవ్వడం. ఇవ్వండి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకో క్వశ్చన్స్ అయితే ఇంకా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. టైం లేదు కాబట్టి మనం స్పీడ్గా అయితే డిస్కషన్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ పోదాం. మనకి ఎక్కువగా అయితే మ్యాక్సిమం ఈ 5 days మాత్రం ఫుల్గా రష్గా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయండి. మనకి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ గ్రాండ్ టెస్ట్లో కూడా మనం అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసి మీరు TSPSCకి సంబంధించిన రోల్లో టెస్ట్లు అయితే ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు నేను ఇంకా మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ 1-2 daysలో యాడ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసేయండి. ఓకేనా, మీకు అదంతా ఇబ్బందికరంగా ఉంటే మన ఛానల్ సంబంధించి బయోలో, ఓకేనా, ఛానల్ పేరు మీద క్లిక్ చేయండి. వీడియో కింద పేరు ఉంటుంది కదా, ఛానల్ పేరు, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలుగులోనే అందరికీ నమస్కారం అనేసి తెలుగులో ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి, పేరు కిందనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఛానల్ బయో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మీకు అక్కడ టెలిగ్రామ్ ఉంటుంది. టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఉంటుంది అన్నమాట. వాట్సాప్ ఛానల్ లేకపోతే టెలిగ్రామ్ ఉంటుంది. అందులో రెండిట్లో దేనిలో సరే జాయిన్ అయినా సరే మీకు టెస్ట్ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఈజీగా వస్తూ ఉంటాయి. ఓకేనా, అక్కడి సరే మీరు ఈజీగా రాసుకోవచ్చు అక్కడి నుంచి అయినా. ఓకేనా, రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియో మనకి త్వరలో రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోతే అసలు ఆ వీడియో అయితే మీకు అందదండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది అన్నమాట. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో ఉంచుకుంటే మీకు పెట్టిన వెంటనే అందరికన్నా మీకు ముందు వస్తుంది. ఓకేనా, వీడియో. అలాగే వీడియోకి లైక్ చేశారు లేదా చూడండి. చాలామంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ 100 likes అయితే టార్గెట్ చేయండి అమ్మ. టార్గెట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. స్పీడప్ పెంచుతాను. ఓకేనా,
ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మీరు షేర్ చేస్తూ ఉంటే మరికొందరికైతే రీచ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి ఇంకా సైన్స్ కదా. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే రాసుకుంటుంటారు. మీరు బయట చూసుకున్నట్లయితే చాలామంది డబ్బులు ఎట్టి కొనుక్కుంటారు, డబ్బులు ఎట్టి అమ్ముతారు టెస్ట్ సిరీస్ అనేవి. మీకు అలాంటివి లేకుండా మీకు ఫ్రీగా అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకోండి. రైట్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.